సందర్భంలో దేవుడు నిన్ను పరలోక రాజ్యం చేరుస్తాడేమో నువ్వు బ్యాప్టిజం తీసుకోకపోయినా. కానీ అవకాశం ఉండి నీవు బ్యాప్టిజమును తిరస్కరిస్తూ దేవుని ఆ ఒక సమాజంలో కూడుకోకుండా, ఆయన రక్తముల విషయంలో పాలు పొందకుండా నువ్వు ఎంతకాలం అలా క్రైస్తత్వంలో ఆచరించినా అది అబద్ధ క్రైస్తత్వంలోనే ఉన్నట్టు. హల్లెలూయా. ఈరోజు ఈ పరిశుద్ధ బల్ల యొక్క ఆశీర్వాదం ఏంటో మనము ధ్యానించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఈ పరిశుద్ధ బల్లను లేదా ప్రభు రాత్రి భోజనాన్ని 4 విధాలుగా పిలుస్తూ ఉంటారు. కొందరేమో పరిశుద్ధ బల్ల అని పిలుస్తారు, కొందరేమో ప్రభు రాత్రి భోజనం అని పిలుస్తారు. ఏమంటారు? ప్రభు రాత్రి భోజనం అంటారు. కొందరేమో బల్లారాధన అంటారు, కొందరేమో సంస్కార్ధన అంటారు, కొందరేమో రొట్టె విడిచేట దినము అంటారు. అంటే 4 రకాలుగా పిలుస్తూ ఉంటారు. మొదటి ఆదివారము ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందాలని రకరకాల డినామినేషన్స్ రకరకాలుగా వీటిని పిలుస్తూ ఉంటారు. అయితే చాలామందిలో కొన్ని సందేహాలు ఉంటాయి. ప్రభు బల్లను ఎప్పుడు తీసుకోవాలి? ప్రభు బల్లను ఎవరు తీసుకోవాలి? ప్రభు బల్లను ఎలా తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? 4 పాయింట్స్ ఏంటండి? ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి. అర్థమవుతుందా? మొదటిది ఏంటి? ఎప్పుడు తీసుకోవాలి. రెండవది ఎవరు తీసుకోవాలి. మూడవది ఎలా తీసుకోవాలి. నాలుగవది ఎందుకు తీసుకోవాలి. ఈ 4 విషయాలు మనం ఈరోజు ధ్యానిస్తాం. ఎందుకంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి నీ నిమిత్తము, నా నిమిత్తం, మన అందరి నిమిత్తము ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. తన శరీరము నలగొట్టబడింది, తన రక్తము చిందించబడింది. అది ఎవరి కోసం అంటే నిన్ను నన్ను రక్షించడానికి. హల్లెలూయా. అయితే ఆ రక్షించిన ప్రభువు ఆ సిలువకు వెళ్ళే ముందు ఒక రాత్రి, చివరి రాత్రి, మరి తను ఆ సిలువ గుండా నెక్స్ట్ డే ఆ సిలువ ప్రయాణం వెళ్ళాల్సిందే. నెక్స్ట్ రోజు, ఈరోజు తన ఆ చివరి రాత్రి ఆయన తన శిష్యులతో కూర్చున్నప్పుడు, ప్రభు రాత్రి భోజనము, ఆ చివరి రాత్రి భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన మరి ఒక రొట్టెను తీసుకొని, ద్రాక్షరసము తీసుకొని, మరి కొరింథీలో రాయబడినట్టు ఒకసారి చదువుదాం. అది 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మరి ఆ రోజు యేసుక్రీస్తు మరి ఆ భోజన బల్ల కూర్చున్నప్పుడు మరి మాటలు చెప్తూ ఆ శిష్యులకు ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకు చేయాలి అని అక్కడ ఏమంటే, ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడి అంటున్నాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని
పాపము నుండి విడుదల చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి మొదటి పాయింట్ మనం వద్దాం. ఎప్పుడు మనం ఇది చెయ్యాలి? ప్రభు రాత్రి భోజనము లేదా బల్ల ఆరాధన ఎప్పుడు చెయ్యాలి అనుకుని మనం ఆలోచిస్తే కొందరు ఏమంటారంటే, ప్రభు రాత్రి భోజనం కదా, రాత్రి వేళనే చెయ్యాలి, రాత్రి వేళనే యేసు రక్తాన్ని యేసు శరీరాన్ని తీసుకోవాలి అని కొందరు అంటూ ఉంటారు, కొందరు బోధిస్తూ ఉంటారు. వాక్యానికి భిన్నంగా మనం ఏం చేయకూడదు, వాక్యంలో ఏదైతే రాయబడిందో అదే మనము చెయ్యాలి అని కొందరు అంటూ ఉంటారు. కరెక్టే. అయితే ఆ రోజు యేసుక్రీస్తు చివరి రాత్రి కాబట్టి ఆ రాత్రి తర్వాత నెక్స్ట్ మరలా ఇంకో రోజు ఆయన చూడలేడు, ఇంకో నెక్స్ట్ డే ఆయన సిలువకు అప్పగింపబడుతున్నాడు. కాబట్టి ఆ చివరి రాత్రి ఆయన ఆ బల్ల మీద కూర్చున్నప్పుడు శిష్యులతో మాట్లాడుతూ వారికి బోధిస్తూ ఈ ప్రభు బల్లను శరీరాన్ని రక్తాన్ని వారికి ఇస్తూ ఉంటాడు. అయితే కొందరు ఏమంటారు, ఇది రాత్రే చేయాలంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే రాత్రియే చేయాలి అని కాదు, కానీ ప్రభు ఒక బల్ల ఎప్పుడైనా ఏ రోజైనా మనము తీసుకోవచ్చు. హల్లెలూయా. కొన్ని ప్రశ్నలకు ఈరోజు జవాబు మీకు ఇస్తున్నాను. ప్రభు రాత్రి భోజనం రాత్రి చేయాల్సిన అవసరం లేదు. ఈ పరిశుద్ధ బల్ల సాక్రమెంట్ కమ్యూనియన్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఇది రాత్రి వేళే తీసుకోవాలి అని కాదు, కానీ ఎప్పుడైనా ఏ సమయమైనా మనము తీసుకోవచ్చు. ఉదయం చూడండి, కొన్ని సంఘాలు ఉదయ ఆరాధన ఉన్నప్పుడు ఉదయం తీసుకుంటారు, కొన్ని సంఘాలు సాయంకాలం ఆరాధన ఉన్నప్పుడు సాయంకాలం తీసుకుంటారు. నెలలో ఒక్కసారి తీసుకోవాలంటే నెలలో ఒక్కసారి తీసుకోవచ్చు, లేదా ప్రతి వారము తీసుకోవచ్చు, లేదా ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. సో దీనికి ఏం కండిషన్స్ పెట్టలే, ఒకే నెలకు ఒకటేసారి మీరు ప్రభు బల్లలో పాలు పొందాలి అని కండిషన్స్ దేవుడు పెట్టలేదంట. అర్థమవుతుందా అండి? మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మన దేవుడు అంట కాలములను సమయమును మార్చే దేవుడు. ఆమేన్. ఆయన ఒక ఫిక్స్ టైం పెట్టలే, ఈ టైమే నువ్వు తీసుకోవాలి నా శరీరము, ఈ టైమే నువ్వు నా రక్తాన్ని తీసుకోవాలని చెప్పలే. నువ్వు ఎప్పుడైనా ఏ సమయమైనా నీవు తీసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాత్రి తీసుకోవాలని ఏమి రూలు లేదు, మొట్టమొదటి. అయితే ఇక్కడ మొదటిది ఏంటంటే ఎవరు తీసుకోవాలి. ఇక్కడ మనం వద్దాం ఏంటండి, ఎవరు తీసుకోవాలి. చూడండి, కృపాకాలము కొంతవరకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఆ అవకాశం దాటిన తర్వాత మరలా మనకు అవకాశం వస్తుందా? రాదు. సమయం పోయిన తర్వాత మరలా సమయం వస్తుందా? రాదు. హల్లెలూయా. ఎవరు తీసుకోవాలి? చూడండి, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు చూద్దాం, వాక్యంలో చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు పాత నిబంధన అనుసారంగా మనం చూస్తే పస్కా పండుగను ఆచరించే విధానము చెప్తున్నాడు. పస్కా పండుగ అనగా ఆ పండుగను ఆచరించేవారు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరు తీసుకోవాలి అని ఆ ఇజ్రాయేల్ ప్రజలకు ఆ దినము మోషే ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. అంటే ఎవరు? పాత నిబంధనలో పస్కా పండుగ, కొత్త నిబంధనలో పస్కా పండుగ తేడా ఏంటంటే పాత నిబంధనలో పాప క్షమాపణ కొరకు మనము ప్రతి ఒక్కరూ వారి పాపము నిమిత్తములు వారు ఏం చేయాలంటే బలి అర్పించాల్సిందే. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మన కొరకు క్రీస్తు బలి అయ్యాడు. ఆమేన్. ఎవరు బలి అయ్యారు? యేసుక్రీస్తు బలి అయ్యాడు మన నిమిత్తం. అయితే పాత నిబంధనలో ఏం చెప్తున్నాడు అంటే వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దానిని తినవచ్చు. ఎవరు ఆచరించవచ్చు ఈ ప్రభు బలలో, ఎవరు తినొచ్చు ఈ ప్రభు బలలో, ఎవరు ఆయన రక్తంలో పాలు పొందొచ్చు అంటే ఇక్కడ ఏమైనా వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే, ఏం పొందినవాడైతే?
సున్నతి పొందినవాడైతే. వెండి, వెండి అనండి అందరూ. చాలామంది వెండి బంగారం అంటే చాలా ఇష్టం. వెండికి సూచనగా ఏముందంటే, వెండికి గుర్తు ఏంటి, అర్థం ఏంటంటే వివేచింపబడుట. వెండికి విమోచన అని అర్థం. ఏంటండి? విమోచన, విమోచించబడము. సున్నతి, సున్నతి అంటే విమోచించబడము. మరి ఆ దినములో సున్నతి పొందినవాడే దీనిలో పాలు పొందాలి. అంటే విమోచించబడిన వాడే దీంట్లో ఏమవ్వాలి? పాలు పొందాలి. విమోచించబడిన వాడు అంటే మారు మనసు పొందినవాడే అని అర్థం. మారు మనసు పొందినవాడే వీటిలో పాలు పొందాలి అని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము చెబుతోంది. వెండితో అంటే మారు మనసుకు సూచన, విమోచనకు సూచన వెండి, మారు మనసుకు సూచన అన్నమాట. సో ఎవరైతే మారు మనసు పొందుకుంటారో వారే ఈ ప్రభు బలలో పాలు పొందొచ్చంట. ఆమేన్. ఆయన రొట్టెలో ఆయన ద్రాక్షరసము పుచ్చుకొనడానికి అర్హత పొందినవారు ఎవరు? ఎవరైతే మారు మనసు పొందినవారు. చెప్పండి ఏంటండి? మారు మనసు పొందినవారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41 చదువుతాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇక్కడ పేతురు వాక్యము బోధించినప్పుడు అనేకులు విన్నారంట. విని విశ్వసించి వారందరూ బాప్టిజము పొందుకున్నారంట. హల్లెలూయా. పేతురు వాక్యము ప్రకటించినప్పుడు సుమారు ఇంచుమించు 3000 మంది రక్షణ పొందుకొని బాప్టిజం పొందుకున్నారంట. దేవుని పరిపూర్ణంగా అంగీకరించిన వారుగా మనం గమనిస్తున్నాం. మరలా ఇక్కడికి వచ్చేయండి, 44 చదవమ్మా. మరలా వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. చూడండి ఏంటంటున్నాడండి? వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. 48 చదవమ్మా. పరదేశము కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. చూడండి, మొట్టమొదటినేమో ఎప్పుడు మనం దీన్ని ఆచరించాలి అని అనుకున్నప్పుడు, ఏ రోజైనా ఏ సమయమైనా ఎప్పుడైనా మనము పరిశుద్ధ బల్లను, ప్రభు బల్లను తీసుకోవచ్చు. మొట్టమొదటి. రెండవది, ఎవరు దీన్ని చెయ్యాలి అంటే ఎవరైతే మారు మనసు పొందుతున్నారో వారు దీంట్లో అవునా పాలు పొందడానికి అర్హత కలిగిన వారు. ఎవరండి? మారు మనసు పొందినవారు. అందుకే ఇక్కడ 48లో చూడండి, 12:48. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతని కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు ఆ దేశంలో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. ఆమె సున్నతి పొందినవాడు అనగా మారు మనసు పొందినవాడు, సున్నతి లేనివాడు అనగా మారు మనసు లేనివాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే ఎవరు దీంట్లో పాలు పొందొచ్చు అంటే ఎవరైతే మారు మనసు కలిగి ఉంటారో, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు, ఈయన నేను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను అని నీ మనసును మార్చుకొని ఈయనని రక్షకుడిగా స్వీకరించి బాప్టిజానికి నువ్వు సిద్ధపడి బాప్టిజము తీసుకున్న వాడివి నువ్వేమవుతావంటే ఆయనతో పాటు నీవు ఆ సమాజంలో కూడుకుంటావంట. అందుకే ఇక్కడ విన్నాను, నీ యొద్ద నివసించు పరదేశులు యెహోవా పస్కను ఆచరింపగోరిన ఎడల అతని కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. అంటే ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పొందడానికి అర్హత లేదు. ఎవరు పాలు పొందొచ్చు అంటే ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడు అంగీకరిస్తారో వారు మాత్రమే దీంట్లో పాలు పొందొచ్చంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక యుగము, ఒక సమయము దాటిపోయిన తర్వాత, కృపాయుగము దాటిపోయిన తర్వాత మరలా ఆ కృపాయుగం మనకు కావాలి అంటే మనం దాన్ని పొందుకోలేము. దేవుడు అవకాశం ఇస్తాడు. నీవు బాప్టిజం చూడండి,
సిలువలో ఇద్దరు ఉన్నారు దొంగలు, ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరికి అవకాశం ఉందా బ్యాప్టిజం తీసుకోవడానికి? లేదు. కానీ నేడు నువ్వు నాతో పాటు పరదేశిలో ఉండు అన్నాడు ఒకరితో. ఆమేన్. ఉన్నాడా లేదని? కారణం ఏంటి? అవకాశం లేని సందర్భంలో దేవుడు నిన్ను పరలోక రాజ్యం చేరుస్తాడేమో నువ్వు బ్యాప్టిజం తీసుకోకపోయినా. కానీ అవకాశం ఉండి నీవు బ్యాప్టిజమును తిరస్కరిస్తూ దేవుని ఆ ఒక సమాజంలో కూడుకోకుండా, ఆయన రక్తముల విషయంలో పాలు పొందకుండా నువ్వు ఎంతకాలం అలా క్రైస్తత్వంలో ఆచరించినా అది అబద్ధ క్రైస్తత్వంలోనే ఉన్నట్టు. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, అనేకులు నీ యొద్ద నివసించు పరదేశులు అంటే అనేకులు. ప్రతి ఒక్కరు ఈ బ్యాప్టిజం, ఈ పరిశుద్ధ బలిలో పాలు పొందాలంటే వారిలో సున్నతి పొందిన వారు ఉండాలంట. అంటే మారు మనసు కలిగిన వారు ఉండాలంట. ఏం పొందుకోవాలి? మారు మనసు. ఈ మారు మనసు లేకుండా నీవు బ్యాప్టిజము తీసుకోవడం ద్వారా, ఈ మారు మనసు లేకపోవడం ద్వారా నీవు పరిశుద్ధ బలిలో పాలు పొందడం ద్వారా నీకు ప్రయోజనం ఏమీ లేదు. ఉందా? ఏమీ లేదు. చాలామంది బ్యాప్టిజాలు తీసుకున్నారు కానీ మరలా లోక పాపాలు చేస్తూ ఉన్నారు. చాలామంది బ్యాప్టిజాలు తీసుకున్నారు మళ్ళీ ఇష్టానుసార జీవితం జీవిస్తూ ఉన్నారు. మార్పు లేదు. కారణం ఏంటంటే వారిలో హృదయములో మారు మనసు రాలేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరు తీసుకోవాలని ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, పొందుకున్న వారు బ్యాప్టిజము తీసుకుంటారో వారు ఈ బల్లలో చెయ్యి పెట్టడానికి, ఈ బల్లను తీసుకోవడానికి దేవుడు అర్హతను ఇచ్చాడు. హల్లెలూయా. అవునా కదా? ఒకప్పుడు అందరికీ ఇచ్చాం. కానీ చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు 4 పిల్లలు ఉంటారు. అందరికీ ఇస్తావా లేదండి? చాక్లెట్లు అందరికీ ఇచ్చేస్తావు. కానీ కొద్దిగా ఎదిగిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత నువ్వు ఇస్తున్నా ఏమంటారు పిల్లలు? వద్దొద్దట. అవునా? చిన్నపిల్లల స్టేజ్ అయిపోయింది. ఒకప్పుడు అందరికీ ఇచ్చే అయిపోయింది. కానీ ఇప్పుడు బ్యాప్టిజానికి నువ్వు విలువ ఇవ్వాలి, ఆ పరిశుద్ధ బల్లకు నువ్వు విలువ ఇవ్వాలి, ప్రభువు రాత్రి భోజనానికి నువ్వు విలువ ఇచ్చినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ యొద్ద నివసించు పరదేశులో యెహోవా పస్కను ఆచరింపగోరిన ఎడల అతడు కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తర్వాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవలచును. అంటే తర్వాత అతను ఏం చేయాలి? సమాజంలో వచ్చి అందరితో కలిసి బ్యాప్టిజం పొందుకుతూ అందరితో కలిసి ఈ బలలో పాలు పొందొచ్చంట. ఎవరు దీన్ని ఆచరించవచ్చు అంటున్నాడు. ఆ రోజు పేతురు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మేడగదిలో 120 మంది మాత్రమే ఉన్నారు. వాక్యాన్ని ప్రకటిస్తున్నారు పేతురు. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు రకరకాల దేశాల నుండి వచ్చిన వారు అనేకులు ఉన్నారు. అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, వేల ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా వచ్చినప్పుడు వారందరూ వాక్యం విన్నారు. విన్నవారిలో 3000 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఆమేన్. అందరూ రక్షింపబడలేదండి. ఎంతమంది? 3000 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఆ 3000 మంది మాత్రమే వారు మారు మనసు పొందుకున్నారు. ఈయనే దేవుడు అని నమ్మారు. అపోస్తలుల కార్యము 2:41. చూడండి, ఆ దినము వాక్యము అంగీకరించిన వారందరూ ఏం పొందుకున్నారంట? వాక్యం విన్న వారందరూ ఏం పొందుకున్నారు? బ్యాప్టిజం పొందుకున్నారంట. ఈరోజు ఆ బ్యాప్టిజం లేని వారు ఎంతమంది చేతులు ఎత్తండి? తీసుకోలేని వారు ఎంతమంది చేతులు ఎత్తండి? వాక్యం విన్న వారిలో ఆ 3000 ప్రజలు ఎవరైతే వాక్యం విన్నారో విన్న వారందరూ కూడా బ్యాప్టిజము తీసుకున్నారంట. ఏం తీసుకున్నారు? తీసుకున్న వారందరూ కూడా దేవుని మందిరములో చేర్చబడ్డారంట. ఎవరు తీసుకోవాలి అంటే మారు మనసు పొందుకున్న వారు మాత్రమే ప్రభు ఒక బల్లలో ఆయన శరీరము, ఆయన రక్తాన్ని తీసుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు బల్ల ఎవరు తీసుకోవచ్చు? ఎవరు తీసుకోవచ్చండి? చెప్పాలి. ఏం పొందుకున్నవారు? మా ఆయన మనసు మారితేనే నా మనసు మారుతుందండి, మా ఆవిడ మనసు మారితేనే నా మనసు మారుతుందండి. ఆయనకు మారాలా, నీకు మారాలా? ఎవరికి మారాలి? బైబిల్ చెప్పట్లేదు మీ ఆయన మనసు మారితే నువ్వు తీసుకో అని చెప్పట్లే. నీ మనస్సు మారినప్పుడు, నీ మనస్సును నువ్వు మార్చుకున్నప్పుడు
ఆ పరిశుద్ధ బల్లలో పాలు పొందడానికి అర్హత పొందుకుంటావు. ఆ దినము అదే చెప్తున్నాడు. సున్నతి గలవారు అంటే మారు మనసు పొందిన వారు మాత్రమే దీన్ని తినొచ్చు అంటున్నాడు. మారు మనసు లేకపోతే తింటే ఏమవుతుందో కూడా చెప్తాను తర్వాత. మారు మనసు పొందుకొని తీసుకున్న వారికి ఆశీర్వాదం వేరు ఉంటుంది, మారు మనసు పొందుకోకుండా తీసుకున్న వారి యొక్క విధానము వేరుగా ఉంటుంది. సో మొట్టమొదటి ఎప్పుడు తీసుకోవచ్చు? ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఏమండి? నెలకు ఒకసారి తీసుకోవచ్చు, వారానికి ఒకసారి తీసుకోవచ్చు, రోజు కూడా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకుంటున్నాం. అదేదో బ్రెడ్ ఏదో జ్యూస్ అని కాదు, కానీ నా నిమిత్తం నలగొట్టబడిన ఆ శరీరముకి సాదృశ్యంగా ఈ రొట్టె, నా కోసం కార్చబడిన రక్తానికి సాదృశ్యంగా ఈ యొక్క ద్రాక్షారసం జ్యూస్ని తీసుకున్నాం. దేనికి? ఆయన సాదృశ్యంగా ఉండడానికి. సో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవాలి? మారు మనసు పొందిన వారే తీసుకోవాలి. మూడవది, ఎలా తీసుకోవాలి? ఇక్కడ అసలైన ప్రశ్న, ఇక్కడ అసలైనది ఇక్కడే ఉంది. ఎలా తీసుకోవాలి? చెప్పండి పక్కన, ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యము. నువ్వు ఏది చేసినా ప్రిపరేషన్, సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. అవునా? మందిరానికి వచ్చే ముందు నువ్వు ఏం చేస్తావు? సిద్ధపడతావు. ఎంతమంది సిద్ధపడతారు? ఏం చేస్తావు? సిద్ధపడతావు. ఇక్కడ ప్రయాణంకైనా సిద్ధపడతావు. ఏది చేసిన ముందు ఏం చేస్తావు? సిద్ధపడతావు. ప్రిపరేషన్, సిద్ధపడుట. సిద్ధపడడం అనేది చాలా ప్రాముఖ్యము. ఎలా తీసుకోవాలి అంటే మొట్టమొదట నువ్వు సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. చెప్పండి, ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి చెప్తున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. మీరు దానిని తినవలసిన విధానం ఏమనగా అంటే ఎలా తీసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఏ విధంగా తీసుకోవాలి అని చెప్తున్నాడు. ప్రాసెస్, ఒక సిద్ధపాటు కలిగి దీన్ని చెప్తున్నాడు. ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి. మీరు దానిని తినవలసిన విధమేమనగా, ఎలా తినాలి, ఎలా తీసుకోవాలి చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా తీసుకోవాలి? ఏమన్నాడు? మీ నడుము కట్టుకొని. చెప్పండి, ఏం చేయాలి? నడుము కట్టుకొని. రెండవది, మీ చెప్పులు తొడుక్కొని, చెప్పులు తొడుక్కొని. మూడవది, మీ కర్రలు చేత పట్టుకొని, కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా పస్కా బలి. అర్థమవుతుందా? ఫస్ట్ నడుము కట్టుకోవాలంట, తర్వాత చెప్పులు వేసుకోవాలంట, తర్వాత కర్ర పెట్టుకోవాలంట, తర్వాత ఏం చేయాలి? స్పీడ్గా తినేసేయాలంట. మెల్లిగానా, స్పీడ్గానా? త్వరగా అంటే ఏంటి? కొందరు భోజనం దగ్గర కూర్చుంటే ఇక్కడ ఏమన్నా త్వరగా తినమని ఏమంటాడు? త్వరగా తినమంటున్నాడు. మొదట నడుము కట్టుకోవాలి, తర్వాత చెప్పులు తొడుక్కోవాలి, తర్వాత కర్ర పట్టుకోవాలి, తర్వాత త్వరగా అంటే ప్రాసెస్, ఒక పద్ధతి చెప్తున్నాడు. ఎలా తినాలి, ఎలా ఆయన పస్కా బలి అంటే ఆయన శరీరము, ఆయన రక్తం ఎలా తీసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనలో పస్కా బలి, కొత్త నిబంధనలో పస్కా బలి ఎవరు? యేసుక్రీస్తు మన కోసం. సో ఆయన శరీరము, ఆయన రక్తం ఎలా తీసుకోవాలి మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదట ఏ విధంగా తీసుకోమన్నా అంటే నడుము కట్టుకొని. చెప్పండి, దానికి అర్థం ఏంటో చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చూడండి, ఈ మొదటి లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడంటే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని. ఏంటంట? నడుముకు అర్థం ఏంటంటే మీ మనస్సు. అక్కడ చెప్పే సారాంశం అర్థం ఏంటి తెలుసా? మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరము గలవై బుద్ధి గలవై. అంటే అక్కడ చెప్పే అర్థం ఏంటంటే, ఇక్కడ పేతురు మరి చెప్తున్నాడు ఏంటంటే,
మీ మనస్సును కట్టుకోండి. ఏమన్నాడు? చదవ మరలా. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చూడండి, పేతురు అంటున్నాడు, మీ మనస్సు అను నడుమును ఏం చేయాలంట? కట్టుకోవాలంట. అంటే ఇక్కడ నిర్గమకాండం ఏం రావు, ఎవరు ఏ విధంగా తీసుకోవాలి అంటే మొట్టమొదట మీ నడుమును కట్టుకోమంటున్నాడు. ఏం కట్టుకోమన్నాడు? నడుమును కట్టుకోమంటున్నాడు. మీ మనసు అనే నడుమును ఏం చేయాలంట అంటే నడుముకు అర్థం ఏంటి ఇక్కడ? మీ నడుము కట్టుకోవడమే అంటే మీ మనస్సును మార్చుకోవాలి అని అర్థం. ఏంటి అర్థము? మీ మనస్సును మార్చుకోవాలి. ఈ మనస్సు మారకుండాను ఆయన శరీరము తింటూ ఆయన రక్తము తాగుతూ అలానే ఉంటావు, నీ జీవితం అలానే ఉంటుంది, ముందుకు అలానే వెళ్ళిపోతావు, ఇంకా నీ జీవితం మారదు, మనసు మారదు. చెడు అలవాట్లు, పాపాలు, ద్వేషాలు, కలహాలు, కోపాలు, అసూయ అన్నీ అలానే ఉంటాయి. చూడండి, బాడీకి, మీ యొక్క శరీరానికి ప్రాముఖ్యమైనది నీ నడుము. నీ నడుము పడిపోయింది అనుకోండి, నడవగలుగుతావా? చెప్పండి, అవునా? నడుము పడిపోతే నడవగలుగుతామా? నడవలేము. నువ్వు నడవాలన్నా, పరిగెత్తాలన్నా, ఏం చేయాలన్నా దానికి మెయిన్ ఏంటి? నీ నడుము అనేది చాలా. అలానే నీ యొక్క మనస్సు, నడుముకు అర్థం ఏంటి ఇక్కడ? మనస్సు. నీ జీవితము ముందుకు వెళ్ళాలన్నా, ఆస్వాదించబడాలి అన్నా, నువ్వు ఎంతగా ఎదగాలన్నా, నువ్వు ఏది పొందుకోవాలన్నా నీ మనస్సు మారకపోతే నువ్వు ఏది కూడా పొందుకోలేవు. హల్లెలూయా. అర్థమవుతుందా?